దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ సజీవులుగా నీ సన్నిధినికి నడిపించి నిన్ను ఆరాధించుకోవడానికి, నేను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో నీకు చేర్చి నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి వాక్యం చెప్పబడుతుండగా నీ కృపను అనుగ్రహించండి. వింటున్న సహోదరులు కూడా వాక్యం అలా ఉన్నదో లేదో అని పరిశీలన దృక్పథంతో మేమందరము వాక్యంకు లోబడి వాక్యానుసారంగా జీవించి మా జీవితాలలో వాక్య ప్రకారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. మరి మనమందరము మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు బద్దులమై ఉన్నాము ప్రియులారా. మరి సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాని ప్రకారంగా మన ఆత్మీయ జీవితమును సరిదిద్దుకుందాం ప్రియులారా. ఈరోజు సంఘానికి వచ్చిన మనమందరము దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి, ఆయనను కొనియాడడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యము ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు బద్దులమై ఉన్నాం ప్రియులారా. సంఘానికి వచ్చిన మనమందరం ఈరోజు మరి ఖాళీ హృదయాలతో వచ్చిన మనము మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మరి మనల్ని మనము వాక్యంతో పరిశీలన చేసుకొని మరి వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని వాక్యానుసారంగా మనల్ని మనం సరిదిద్దుకుందాం. మరి ఈరోజు చాలా అద్భుతమైన అంశం నేర్చుకుందాం ప్రియులారా. ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం ప్రియులారా. క్రైస్తవులు దేవునికి లెక్క అప్పగించాలి. ఈరోజు అంశము క్రైస్తవులు దేవునికి లెక్క అప్పగించాలి అట. చూడండి పిల్లరా, మరి చూడండి, మనము దేవునికి లెక్క అప్పగించాలట. మరి ఈరోజు ఈ వాక్యం ద్వారా మరి మనం ఎలా ఉన్నాము? లెక్క అప్పచెప్పే విధంగా ఉన్నామా? మరి లెక్క తీసుకొని మనము వ్యతిరేకంగా మాట్లాడే విధంగా ఉన్నామా అనేది మనల్ని మనము వాక్యం ద్వారా మరి పరిశీలన చేసుకొని మన ఆత్మీయ జీవితం కట్టుకుందాం. దేవునికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం ప్రియులారా. అంశంలోనికి వెళ్దాం ప్రియులారా. మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం ప్రియులారా. అని రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను అని రోమా సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. చూడండి పిల్లరా, అని రాయబడి ఉన్నది గనుక మనలో అని మరి రోమా సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నారు. మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించి ఉండవలెను అంటున్నాడు. మరి రోమా సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. మొదటి శతాబ్దంలో మాట్లాడుతున్నాడు. మనము క్రీస్తులోనికి వచ్చిన మనము, క్రీస్తును అంగీకరించిన మనము, మరి క్రైస్తవులైన మనము మరి ఒకరోజు మరి యేసుక్రీస్తు రెండవ రాకడలో మన మరణం వరకు మనం దేవునికి లెక్క అప్పగించే విధంగా మన జీవితాలు మనం బ్రతకాలి. వాక్య ప్రకారంగా వాక్యాన్ని మన జీవితాలు అన్వయింపజేసుకుని వాక్య ప్రకారంగా వాక్యంకు లోబడి, వాక్యంకు భయపడి, వాక్యానుసారంగా జీవించి మరి రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకొని దేవుడు మనల్ని లైవ్లో చూస్తున్నాడు. మరి ఏ విధంగా మరి దేవునికి లెక్క అప్పగించాలి అనే విధంగా మనము భయముతోనూ వణుకుతోనూ ఉండాలని పౌలు గారు చెప్తున్నాడు. మరి దేవునికి లెక్క అప్పగించాలి అంటున్నాడు. చూడండి పిల్లరా, మనం ఈ లోక సంబంధంగా మనము ఏదైనా ఒక కంపెనీలో కానీ ఒక యజమాని దగ్గర పనిచేసినప్పుడు ఆ యజమాని చెప్పిన విధంగా మనము మెసులుకోవాలి. ఆ యజమానిని సంతోషపరచాలి. ఆ యజమాని చెప్పినట్లు మనము మన జీవితాలను సరిదిద్దుకోవాలి. ఆయన సంతోష విధంగా మనము ఆ పనిలో చేరినాము కాబట్టి ఆ యజమానిని సంతోషించే విధంగా, సంతోషపరిచే విధంగా మనల్ని మనము చేసుకోవాలి. మన ఇష్టానుసారమైన విధంగా మనం యజమాని దగ్గర పని చేస్తే మరి యజమాని ఏం చేస్తాడు? మనల్ని దోషవేసేస్తాడు. అందుకోసమే మనం ఎక్కడైనా మనము ఈ లోక సంబంధంగా ఏదైనా పనిలో ఉంటే ఆ పనిలో నియమ నిబంధనల ప్రకారం మనము మరి ప్రవర్తించినప్పుడు మనకు సమస్య అనేది ఉండదు. ఎప్పుడైతే ఆ నియమ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు సమస్యలు అనేది స్టార్ట్ అవుతాయి. అలా కాకుండా ఆ యజమానికి లోబడి
యజమాని చెప్పిన విధంగా ఆ యజమాని అయితే ఏదైతే లెక్క అప్పగిస్తాడో ఆ పని ముగించుకునేంత వరకు మనం తిరిగి యజమానికి లెక్క అప్పగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, మరి క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనము, క్రైస్తవులమైన మనము, క్రీస్తుని ధరించుకున్న మనము, దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడా? జగత్తి పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆయన కృపామహిమకు కీర్తి కలుగజేయాలని. చూడండి పిల్లరా, ఆయన కృపామహిమకు కీర్తి కలుగజేయాలని మనల్ని ముందుగా ఏర్పరచుకున్నాట. ఎందుకోసం ఏర్పరచుకున్నాడు? మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని. జగత్తి పునాది వేయబడక మునిపే మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడట. చూడండి పిల్లరా, ఎందుకు ఏర్పరచుకున్నాడు? వాక్యానుసారంగా జీవించాలి, నా పనిని, నా గుణలక్షణాలు, నా మహిమను అనేకులకు వీరు బయలుపరచాలి అని మనము క్రీస్తును అంగీకరించిన మనము, క్రీస్తును ధరించుకున్న మనం, క్రీస్తు గుణలక్షణాలు, క్రీస్తు మహిమను మనం అనేకులకు ప్రకటించే వారంగా మన ఆత్మీయ జీవితంలో అనుభవింపజేసుకునే విధంగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ విధంగా జీవించాడు? 33.5 సంవత్సరాలు సమయాన్ని వృధా చేయకుండా, తండ్రి పనిని నేను చేయడానికి వచ్చాను, పరలోకం నుంచి నేను భూమి మీదకి వచ్చాను, తండ్రి పనిని చేయడానికి వచ్చాను, ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, సమయాన్ని వృధా చేయకుండా ఏ విధంగా జీవించాడు యేసుక్రీస్తు ఈ లోకంలో? చూడండి పిల్లరా, సమయాన్ని వృధా చేయకుండా ఏ విధంగా చూడండి పిల్లరా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రవక్తలు ఎందరైతే యేసుక్రీస్తును ప్రవచించారో ఆ ప్రవక్తల నెరవేర్పు ఆ నెరవేర్పును బట్టి ప్రతి ఒక్కటిని లేఖనాలను జ్ఞాపకం చేసి, ఇగో పని పూర్తి అయిపోయింది, ఇది రాయబడి ఉన్నది అని ప్రతి ఒక్కటిని లేఖనాలను ఎత్తి ఆ లేఖనాల ప్రకారంగా యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. పిల్లరా, యోహాను సువార్త 14వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, తండ్రి నువ్వు నాకు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను భూమి మీద నేను సంపూర్ణంగా చేసి భూమి మీద నిన్ను మయంపరిచితిని. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఇక్కడ 2 విషయాలు చాలా చక్కగా చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? తండ్రి పనిని చేయటానికి, తండ్రి పనిని సంపూర్ణం చేయటానికి వచ్చాడు. అందుకోసమే నా ఇష్ట ప్రకారంగా నేను మాట్లాడను, నా ఇష్ట ప్రకారంగా నేను చేయను. నాకు ఒక దేవుని చిత్తం ఉన్నది, దేవుని ఏర్పాటు ఉన్నది. ఆ దేవుని ఏర్పాటు ప్రకారంగా ఈ లోకానికి వచ్చాను. ప్రతి పనిలో నేను చేస్తున్న పని ప్రతి ఒక్కరూ నాకంటే ముందు వచ్చిన ప్రవక్తలందరూ ప్రవచించారు. ఆ ప్రవచన నెరవేర్పు ప్రకారము నేను చేస్తున్నాను, నేను అనుసరిస్తున్నాను. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ భూమి మీద తండ్రిని మయంపరిచాడు. పిల్లరా, తండ్రిని భూమి మీద మయంపరచడానికి వచ్చాడు యేసుక్రీస్తు. మనల్ని గురించి మనం ఆలోచన చేయాలి పిల్లరా. ఇప్పుడు మనల్ని గురించి మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము క్రీస్తును అంగీకరించిన మనము, క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన మనము, క్రీస్తును ధరించుకున్న మనము, క్రీస్తు మహిమను ధరించుకున్న మనము, ఆ మహిమను గురించి మన ఆత్మీయ జీవితంలో ఏ విధంగా జీవిస్తున్నాము, ఏ విధంగా మెసులుకుంటున్నాము, మన పనేంటి? మనము ఒక లెక్క అప్పగించడానికే క్రీస్తులోనికి వచ్చామని, క్రీస్తును ధరించుకున్నామని. యేసుక్రీస్తు అయితే ఎవరైతే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, తండ్రిని మయపరిచాడు. అందుకోసమే క్రీస్తును విశ్వసించిన మనము, సహోదరి సహోదరుడా, మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని ఇష్టానుసారాన్ని దేవుని మయంపరచాలి భూమి మీద. మనం ఏ విధంగా ఉన్నాం? మనం ఎందుకు వచ్చాము? చూడండి పిల్లరా, దేవుడు మనకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు వచ్చాము. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన క్రియలు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ భూమి మీద ఏ విధంగా జీవించాడు? ప్రవక్తలైతే ప్రవచించిన ప్రకారం, ఆ ప్రవచనాలను నెరవేర్పు ప్రకారం, ఇగో ఇది ఈ ప్రవక్త రాశాడు, ఇది నెరవేర్పు జరుగుతుంది, ఇది నా గురించే రాశాడు, నెరవేర్పు జరిగిపోతుందని ప్రతి ఒక్కటి లేఖనాల ప్రవచనాల ప్రకారం యేసుక్రీస్తు భూమి మీద జీవించి తండ్రి పనిని సంపూర్ణం చేశాడు, తండ్రిని మయంపరిచాడు. మనము క్రీస్తును విశ్వసించిన మనము, క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న మనము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాము, దేవుని మయంపరచడానికే ఈ భూమి మీదకి వచ్చాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, మరియు వాటి యందు మనము నడుచుకునే వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి పిల్లరా, ఆయన చేసిన పని అయి ఉన్నాము. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము,
మరి మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నది? ఏ విధంగా ఉన్నాం? మరి క్రైస్తవులమని చెప్పుకుంటున్నాము, క్రీస్తుని ధరించుకున్నామని చెప్తున్నాము, నా దగ్గర బైబిల్ అంటున్నాను, బైబిల్ చదువుతున్నాను అంటున్నాము. కానీ మరి మన గుణలక్షణాలు ఏమన్నా సరి అయిన ఉన్నాయా? మన గుణలక్షణాలు, మన స్వభావం ఏ విధంగా ఉన్నది? మరి లోకంలో మనం ఉంటున్న మనము మరి క్రీస్తు వైపు చూసే విధంగా, మరి క్రీస్తుని ధరించుకున్న విధంగా మన ప్రవర్తనలో, మన మాటలో, మన క్రియలో ఉన్నాయా? ఏ విధంగా ఉన్నవి? మరి లోకంలో జీవిస్తూ లోకంలో ఉన్న వారికంటే ఎక్కువగా బిజీగా ఉన్నామా? లోకమే మనల్ని నిందించే విధంగా మన ప్రవర్తన ఉన్నదా అనేది మనం ఆలోచన చేయాలి. మరి కూటి కోసం కోటి విద్యలలో మనుషులు బిజీ అయిపోయారు, మనం కూడా వారికంటే ఎక్కువ బిజీ జీవితం జీవిస్తున్నామా? మరి దేవుడు అంటున్నాడు, చూడండి పిల్లరా, మరి చూడండి, భోజన పదార్థంలో కడుపు భోజన పదార్థంలో నియమింపబడి ఉన్నది, దేవుడు వాటిని నాశనం చేయను. చూడండి పిల్లరా, మరి ఈ లోకం కోసము, ఈ లోక సంబంధమైన వాటి కోసం బిజీ ఉంటే మరి కడుపును, మరి చూడండి, భోజన పదార్థంలో కడుపు భోజనమునకు పదార్థములకు నియమింపబడినది, దేవుడు వాటిని నాశనం చేస్తాడు. అంటే చూడండి పిల్లరా, ఒకరోజు మరి పంచభూతాలు లయమైపోతాయి, ఇదంతా మరి నశించిపోతాయి. కానీ మరి నశించిపోనిది మనమైన ఆత్మను గురించి మనం ఆలోచన చేయాలి. మరి మనం క్రీస్తును విశ్వసించిన మనము, క్రీస్తు యేసుక్రీస్తు అయితే ఈ లోకంకి వచ్చి దేవుని చిత్తాన్ని దేవుని మయపరిచాడు. మరి మన ఆత్మీయ జీవితం ఎలా విధంగా ఉన్నది? దేవుని మయపరిచే విధంగా ఉన్నామా? మరి యేసుక్రీస్తు రెండో రాకడ వరకు, మరి మన మరణం వరకు మనం దేవునికి లెక్క అప్పగించే విధంగా మన జీవితాలలో మెసులుకుంటున్నామా? మన జీవితాలలో మనం జీవించే విధానం ఏ విధంగా ఉన్నది? మరి మనల్ని మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లారా, మరి పౌలు గారు ఏమంటాడు? నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరం అందు గణపరచబడుచున్నాడు. చూడండి పిల్లారా, పౌలు గారి జీవితం నుంచి మనము పరిశీలన చేసినట్లయితే, పౌలు గారు ఏ విధంగా అయితే క్రీస్తు దర్శించినప్పటి సంది ఆటోమేటిక్గా మరి మార్పు అనేది కలిగిపోయింది. ఆ మార్పు కలిగి ఈయనే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని మరి ప్రకటించాడు, బ్రతికి చూయించాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అని యేసుక్రీస్తు చేసిన పాటిలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు వహించుకొనుచున్నాను అని పౌలు గారు జీవించాడు, మరి బోధించాడు. ఈ విధంగా మెసులుకోవాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నారని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:19 రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక మరి ఎప్పటి వలె ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనాను సరే, చావు మూలముగానైనాను సరే, నా శరీరమందు మరి క్రీస్తు గణపడవలెను, మరి క్రీస్తు నా శరీరమందు గణపరచబడవలెను. మరి పౌలు గారి గోలు, మరి మనకున్న గోలేంటి? చూడండి పిల్లరా, మరి ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏ విధంగా జీవించాడు? నక్కలకు బొరియాలను, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనిషి కుమారుడికి మరి తలవాల్చుకోవడానికి స్థలము లేదని యేసుక్రీస్తు జీవించాడు పిల్లరా. భూమి మీద జీవించి మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. చూడండి పిల్లరా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మరి యేసుక్రీస్తు ఎక్కడన్నా పాపం చేశాడా? పాపం లేనివాడుగా పరిశుద్ధుడిగా జీవించి దేవుని పనిని సంపూర్ణం చేశాడు. చూడండి పిల్లరా, మరి ఇంకా యేసుక్రీస్తు సిలువలో మరణిస్తున్నప్పుడు ఏమని నా తండ్రి మరి సిలువలో మరి మరణిస్తున్నప్పుడు ఆ గిన్నెలో పాలు పంపు పొందినప్పుడు, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. మరి యేసుక్రీస్తు సిలువకెక్కే సమయంలో ప్రార్థనలో, తండ్రి ఈ గిన్నె నా నుండి తీసి మరి నా నుంచి తొలగించుము, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక, నా ఇష్ట ప్రకారంగా నేను కాదు నీ ఇష్ట ప్రకారంగా నేను చేయడానికి వచ్చాను. మత్తయి సువార్త 26:38-39 రాయబడిన మాట మనం ఎదుగునట్లయితే, అప్పుడు యేసు మరణమవునంతగా నా ప్రాణం బహుగా దుఃఖంలో నిండి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పాను, శిష్యులతో చెప్పాను. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే కానిమ్మని ప్రార్థించను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి మన మాదిరిగా శరీరుడుగా ఏ విధంగా జీవించాడు? ఆత్మచేత శరీర క్రియలను చంపి మరి చూడండి ఆత్మానుసారంగా జీవించి
మరి శరీరాన్ని మరి వశపరుచుకున్నాడు. శరీరానుసారంగా ఎక్కడ జీవించలేడు, ఆత్మానుసారంగా జీవించాడు పిల్లరా. ఆత్మానుసారంగా జీవించి దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. మరి మనల్ని మనం ఆలోచన చేయాలి. మరి క్రీస్తును విశ్వసించిన మనము, క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన మనము మన ఆత్మీయంగా జీవిస్తున్నామా? శరీరానుసారంగా శరీర సంబంధమైన వాటి కోసం జీవిస్తున్నామా? శరీరాశ నేత్రాశ చూపించేవాడున్నాడు వాడు, సాతాను. శరీరం కోసం మన రంగుల ప్రపంచాన్ని చూపిస్తాడు, నీ ఆత్మీయత స్థితిని దెబ్బతీస్తాడు వాడు. మరి మనం ఏ విధంగా ఉన్నాం? మరి ఎక్కడి నుండి వచ్చాం? మనం చీకటిలో నుండి వచ్చాం, లోకంలో నుండి మరి వేరైపోయాము. క్రీస్తులోనికి వచ్చిన మనము ఏ విధంగా జీవించాలి? మరి ఏ విధంగా జీవిస్తున్నాము? మరి చీకటిలో నుండి వచ్చిన మనము, వెలుగులోనికి వచ్చిన మనము ఏం చేయాలి? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రచురం చేయు నిమిత్తము, ఆయన గుణలక్షణాలు ఆయనను ప్రచురం చేయు నిమిత్తం మనం ఏర్పరచబడిన వారమట. మరి మనం క్రీస్తులోనికి వచ్చిన మనం ఏం చేయాలా? మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలు రాయబడిన మాటలు మనం చదువుకున్నట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మీరు అంటే ఒకప్పుడు లోకంలో ఉన్న మనము, లోకం నుంచి వేరైన మనము, క్రీస్తుని ధరించుకున్న మనము, క్రీస్తు గుణలక్షణాలు, క్రీస్తు మహిమను ధరించుకున్న మనం ఏ విధంగా ఉండాలంట? మనం చేసే పని ఏది? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. చూడండి పిల్లరా, ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. చూడండి పిల్లరా, శరీర సంబంధంగా మనకు ఏదైనా మరి ఇబ్బంది కలిగించేది, బాధను కలిగించేది, దాన్ని మనం ఎంత తొందరగా మరి దూరపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఇక్కడ మన ఆత్మీయంగా మనం జీవిస్తున్న మనము మరి ఆత్మచేత శరీర క్రియలను చంపివేయాలి. అలా చంపివేసినప్పుడే మన ఆత్మీయత స్థితిని మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అందుకోసమే శరీర సంబంధమైన వాటి కోసము ఆలోచిస్తే, శరీర సంబంధమైన కూటి కోసం కోటి విద్యలు. ఈ కోటి విద్యలలో మనిషి ఎప్పుడు బిజీ. మరి ఒకరిని కాకుండా ఒకరిని నిందించడము, ఒకరిని దూషించడము ఇలానే జరుగుతుంది. శరీర సంబంధంగా శరీర స్వభావం చాలా భయంకరమైనది. అందుకోసమే ఆత్మకు విరోధముగా ఉన్న శరీరాశలను విసర్జించండి, వదిలేయండి అంటున్నాడు. మరి మనం ఏ విధంగా ఉన్నాం? వదిలేసే విధంగా ఉన్నామా? మరి వాటిని శరీర సంబంధమైన క్రియలను పట్టుకునే విధంగా ఉన్నామా? ఎలాంటి స్థితిలో ఉన్నాము? అది మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లారా, ఇంకా మరి మనం ఆలోచన చేయాలి. మరి మనము ఏదైనా పరుగు పందెంలో కానీ, యుద్ధ రంగంలో కానీ మనము వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలి? మితముగా ఉండాలి. పౌలు గారు చెప్తున్నాడు. మరి పందెంలో పోరాడువాడు ఏ విధంగా ఉండాలి? అన్ని విషయాల్లో మితముగా ఉండాలంటున్నాడు. చూడండి పిల్లరా, 1 కొరింథీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన మనం చదువుకున్నట్లయితే పౌలు గారు ఏమని చెప్తున్నాడు? మరి 9వ అధ్యాయము 1 కొరింథీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం, మరియు పందెమందు పోరాడు ప్రతి వాడును అన్ని విషయంలో మితముగా ఉండును. వారు క్షయమైన కిరీటం కొరకు పోరాడుచున్నారు. మనము అక్షయమైన కిరీటం కోసము మితముగా ఉండవలెను. చూడండి పిల్లరా, ఈ లోక సంబంధమైన మరి క్షయమైన కిరీటం కోసం వాళ్ళు మితముగా ఉన్నారు. లిమిట్ ప్రకారంగా. చూడండి పిల్లరా, ఒక మిలిటరీలో చేరిన వ్యక్తి ఆయన ఇష్టానుసారమైన జీవితం జీవించకూడదు. ఆయన ఇష్టానుసారమైన ఫుడ్ తీసుకోకూడదు. ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఆయన ఏ మోతాదులో ఆహారం తీసుకోవాలి, ఆ మోతాదులని ఆహారం తీసుకోవాలి. ఏ విధంగా ఉండాలి అనేది మరి పై అధికారులు చెప్పినట్లు ఆ పై అధికారులకు లోబడి ఉన్నప్పుడే, అన్నిటిని మితంగా ఉన్నప్పుడే ఆ యుద్ధరంగంలోనికి ముందుకెళ్తాడు. ఆ యుద్ధంలో మరి శత్రువును జయించడానికి అవకాశం ఉంటుంది. చూడండి పిల్లరా, మరి ఇంకా మనం శరీరం గురించి ఆలోచన చేస్తే శరీరం చాలా భయంకరమైనది. అందుకోసం మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవంలో పోరాడుచున్న భోగెచ్చల నుండే కదా. మీరు ఆశించుచున్నారు కానీ దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు, సంపాదించుకునలేరు, పోట్లాడుదురు, యుద్ధములు చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేది దొరుకుటలేదు. చూడండి పిల్లరా, మనం దేని గురించి అడుగుతున్నాం? ఆత్మ గురించి అడుగుతున్నామా? శరీరం గురించి అడుగుతున్నామా? మీరు అడిగినను మీ భోగాలను నిత్యమే వినియోగించుకుంటూ దురుద్దేశంతో అడుగుచున్నారు. అందుకోసం మీకేం దొరకటలేదు.
అందుకోసమే ఈ లోక స్నేహము దేవునికి వైరం అనేది మీకు ఎరుగరా? అందుకోసమే శరీరము చాలా భయంకరమైనది. కూటి కోసం కోటి విద్యలలో బిజీ జీవితం జీవిస్తే అందుకోసమే మరి శరీర క్రియలను విసర్జించి జీవితం జీవించండి అని మరి ఏ విధంగా జీవిస్తున్నారు అని పౌలు గారు చెప్తున్నాడు. మరి యుద్ధంలో మరి మనము పరుగు పందెంలో ఉండాలంటే ఒక నియమం అన్నిటినీ మితముగా ఉండాలి. మనము క్రీస్తులోనికి వచ్చిన మనము క్రీస్తు వాక్యాన్ని చదువుకొని మన ఆత్మీయ జీవితంలో అనుభవింపజేసుకొని క్రీస్తు స్వభావం ధరించుకొని మనము లోక సంబంధమైన వాటిని విసర్జించి మన ఆత్మీయ జీవితము క్షణము భయంతోనూ వణుకుతూ ఉండాలి. అయ్యో మరి నేను లెక్క అప్పగించాలి, దేవుడు నన్ను లైవ్లో చూస్తున్నాడు అనే విధంగా మనము భయంతోనూ వణుకుతూ ఉండాలి. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తును గురించి మనం చెప్తున్నాం. మరి భూమి మీద ఏ విధంగా జీవించాడు? యేసుక్రీస్తు అంటున్నాడు, భూమి మీద మీరు ధనము కూర్చుకొనకూడదు, పరలోకంలో ధన కూర్చుకోండి. ఎందుకంటే ఈ భూమి మీద ధనము కూర్చుకుంటే చిమ్మట కొడుతుంది, తుప్పు పడుతుంది. కానీ పరలోకంలో మీ ధనము కూర్చుకుంటే అక్కడ చిమ్మట కొట్టదు. వాస్తవమైన జీవమును సంపాదించుకునే ఒక ప్రయాసపడుర్రి. వాస్తవమైన జీవితం ఎక్కడున్నది? పరలోకం. ఆ పరలోకంలో ఉండాలంటే, పరలోకంలో చేరాలంటే ఈ భూమి మీద మితముగా ఉండాలి, లిమిట్గా ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్య ప్రకారంగా మనము జీవించాలి. యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ విధంగా జీవించాడు? 33.5 సంవత్సరాలు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు, తండ్రి పనిని సంపూర్ణం చేశాడు, తండ్రిని మయంపరిచాడు. మరి పౌలు గారు కూడా మరి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. చూడండి పిల్లరా, మరి ఇక ఆలోచన చేయాలి. ఇంకా పౌలు గారు ఏమంటున్నాడు? నీవు అన్ని విషయంలో మితంగా ఉండము అంటున్నాడు తిమోతిని. చూడండి పిల్లరా, పౌలు గారు తిమోతి నువ్వు అన్ని విషయంలో మితంగా ఉండాలి అని చెప్తున్నాడు. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములు చదువుకున్నట్లయితే పిల్లరా, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడుము, సువార్థికునిగా పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. చూడండి పిల్లరా, శ్రమపడాలి, సువార్తని గురించి కష్టపడాలి, వాక్యం చదవాలి, వాక్యానుసారంగా జీవించి మన బ్రతుకులు అనుభవింపజేసుకొని అనేకులకు సువార్తను ప్రకటించాలి. వాక్య ప్రకారంగా బ్రతికినప్పుడు మనం బ్రతుకును బట్టి మనం మంచిగా బ్రతికితే మంచి కనబడుతుంది, చెడ్డగా బ్రతికితే చెడ్డగా కనబడుతుంది. మరి క్రైస్తవులైన మనము శరీరం కోసం ప్రాకులాడితే శరీర సంబంధమైన క్రియలే కనబడతాయి. ఆత్మచేత శరీరకులను చంపి జీవించినప్పుడు వీళ్ళు క్రైస్తవులే అని మరి మన బ్రతుకును బట్టి వాళ్ళు మాట్లాడగలుగుతారు. అందుకోసమే దేవుడు మనల్ని లైవ్లో చూస్తున్నాడు. మరి ఏ విధంగా జీవిస్తున్నాము అనేది మనల్ని మనం ఆలోచన చేయాలి. మరి చూడండి పిల్లరా, ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాటను బట్టి మనం చదువుకున్నట్లయితే ఏ విధంగా ఉండాలి? క్రైస్తవులు మనం సాత్వికంతో దీర్ఘశాంతంతో మనం ఉండాలి అని లేఖనాలు చెప్తున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకోవాలి. మనం చూడండి, పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణమైన వినయముతో సాత్వికంతో నడుచుకోవలను. చూడండి పిల్లరా, మన లోపల వినయము సాత్వికము ఇవన్నీ ఉండాలి. ఉండి బ్రతికి జీవించినప్పుడే మనము క్రీస్తును మహిమను ధరించుకునే వారముగా కనబడతాము. అందుకోసమే ఏ విధంగా ఉన్నాము? ఏ విషయంలోనూ మరి ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావము కలిగి సువార్త విషయమందు పోరాడాలి, సువార్త పక్షంగా పోరాడాలంటున్నాడు. చూడండి పిల్లరా, ఇంకా ఫిలిప్పీల రాసిన పత్రిక పౌలు గారు చెప్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి, మీరేం చేయాలా? అందరూ ఒకే భావంతో మరి ఎదిరించే వారికి బెదరక వాక్య ప్రకారంగా సువార్త ప్రకారంగా జీవించాలి, ఆత్మనియమాలను అనుసరించి జీవించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో రాయబడిన మాట మనం ఎదుగునట్లయితే, నేను వచ్చి మిమ్మును చూసినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గురించి వినులాగా మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుకొనుడి. చూడండి పిల్లరా, మరి ఫిలిప్పీ సంఘంతో పౌలు గారు చెప్తున్నాడు, నేను మిమ్మును గురించి వినులాగున మీరందరూ ఎదిరించే వారికి బెదరద్దు, సువార్త పక్షంగా ఏకభావంతో మీరు పోరాడి నడుచుకుంటే మీరు నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు అని వినుట కంటే అంతకంటే గొప్ప భాగ్యం ఏం కావాలని పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి మనం ఏం చేస్తున్నాం? మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నది? మన ఆత్మీయ జీవితం ఆ విధంగా ఉన్నదా?
ఆ విధంగా లేకుంటే ఆ విధంగా మనం జీవించి మన ఆత్మీయ జీవితంలో దేవుని మహిమపరిచే వారంగా మరి క్రీస్తును గుణలక్షణాలు కల్పించే విధంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకుందాం పిల్లరా. అయ్యో, అందుకోసమే శరీర క్రియలను విసర్జించండి. అందుకోసమే చాలా భయంకరమైన శరీరాశ, నేత్రాశ చూపిస్తాడు వాడు. రంగుల ప్రపంచాన్ని చూపించి కూటి కోసం కోటి విద్యల్లో బిజీ నిన్ను అంటే లాగేస్తాడు. జాగ్రత్త అంటుంటాడు పిల్లరా. ఏ విధంగా ఉన్నాం? మనల్ని మనమే ఆలోచన చేయాలి. మరి దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలి గల మనస్సును, దయాలత్వమును ధరించుకునండి. మరి క్రైస్తవులు అంటే జాలి ఉండాలి, మరి చూడండి జాలి గల మనసు ఉండాలి, దయాలత్వం ఉండాలి, అవన్నిటిని ధరించుకోవాలి, అవన్నిటి గుణలక్షణాలు కలిగి ఉండాలని మరి కొలస్సీ సంఘంతో పౌలు గారు చెప్తున్నాడు. 3వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, మీరు ఏ విధంగా ఎవరితోనట? దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను అయిన పిల్లలైన వారికి తగినట్టుగా మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఇవన్నీ ఓర్చుకోవాలండి. క్రీస్తును ధరించిన మనము ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బంది అవన్నీ తట్టుకోవాలి, అలవర్చుకొని జీవించినప్పుడే వాక్యం మన హృదయంలో కార్యసిద్ధి కలగేస్తుంది. వాక్య ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు మన ఆత్మీయ ఆనందం వేరుంటుంది పిల్లల. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. అందుకోసమే ఈ లోకపు నటన గతించుచున్నది. మరి మన నటన అయిపోతుంది. మన నటన ఎంతవరకు ఉంటుందో ఆ నటన ఉండేంత వరకు మనం ఖచ్చితంగా మనం అందుకోసమే 1 కొరింథీయులకు రాసిన పత్రిక మరి పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయం 31వ వచనంలో రాయబడిన మాట, లోకము అనుభవించువారు మితముగా అనుభవించినట్లు ఉండవలెను. చూడండి, ఇలా లోకమును అనుభవించేవారు మితముగా ఉండునట్లు. చూడండి, అనుభవించువారు మితముగా అనుభవింపనట్లు, ఇంకా మితముగా అనుభవింపనట్లు ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. నేను ఇక్కడనే ఉండిపోదా అనుకోకు. రేపేమి సంభవిస్తుందో, ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాము. అందుకోసము భయముతోనూ మనకున్న ఆత్మనియమమును అనుసరించి జీవించాలి. ఆత్మానుసారంగా జీవిస్తున్నామా, ఏ విధంగా ఉన్నాము అన్నది మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. యేసుక్రీస్తు ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి పనిని సంపూర్ణం చేసి మనకు మాదిరిగా ఉంచిపోయాడు. అలాగనే పౌలు గారు కూడా నా వంతు నా శరీరమందు నేను వహించుకొనుచున్నాను. పౌలు గారు చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. పోలిక ఉండాలి. మనము చూడండి పిల్లరా, మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చిండు యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు అయితే ఏదైతే చేసిన పనిలో కొదువైన వాటి యందు పౌలు గారు నా వంతు నా శరీరమందు వహించుకొనుచున్నాను. అందుకోసమే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలని పౌలు గారు బ్రతికి చూయించి చెప్తున్నాడు పిల్లారా. చూడండి పిల్లారా, పౌలు గారు మరి కొత్త నిబంధనలో సుమారు 14 పత్రికలు రాసి ఆ పత్రికలో సంఘం కోసం ఎంత ప్రయాసము, ఆయాసము పడి ఆ ప్రేమ, ఆ ఆనందము ఏ విధంగా మనకు పంచాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఈరోజు మనము శరీర సంబంధమైన క్రియల్లో శరీర సంబంధమైన క్రియల కోసము ఆరాటపడుతున్నామా? అందుకోసమే శరీర క్రియలను విసర్జించండి, మందకు మాదిరిగా ఉండండి. మరి క్రైస్తవుడవా, వాక్యానుసారంగా క్రీస్తుని వాళ్ళని నడుచుకోవాలి. మరి సంఘములో నాయకుడివా, మరి అనేకులను నడిపిస్తున్నావా? మందకు మాదిరిగా ఉండాలి. క్రీస్తు పడిన పాటలలో మనము క్రీస్తు అడుగు జాడల్లో నడుచుకోవాలి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, మీకు అప్పగింపబడిన వారిపై ప్రభు అయినట్టుగా మరి మందకు మాదిరిగా ఉండుము. చూడు, నీకు అప్పగింపబడిన వారిపై అంటే నువ్వు సంఘానికి నువ్వు మాదిరిగా ఉండాలి. మరి చెప్పేవాడిగా కాదు, చేసేవాడిగా చేసి అనుసరించి జీవించి చూపించాలి అంటున్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట, ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్న వాళ్ళని మీకు మాదిరిగా ఉంచిపోయాను. చూడండి పిల్లారా, యేసుక్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయాడు. అందుకోసమే మనం ఏ విధంగా ఉన్నాము చూడండి. మరి సంఘాన్ని నడిపిస్తున్న నాయకుడా, నువ్వు సంఘానికి మాదిరిగా ఉన్నావా? మరి చెప్పేవాడిగా ఉన్నావా? మాదిరిగా అంటే చెప్పడము, దాన్ని అనుసరించి జీవించి చూయించడము, మాదిరి జీవితం కలిగి ఉండాలి. అందుకోసమే మనం ఏ విధంగా జీవిస్తున్నాం? మరి క్రీస్తును విశ్వాసిగా జీవిస్తున్నావా? వాక్యము క్రీస్తు స్వరూపం ప్రకారంగా మన ఆత్మీయత స్థితి ఏ విధంగా కట్టుకుంటున్నాము?
అందుకోసమే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:17 రాయబడిన మాట, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. మేము మమ్మల్ని చూసి నడుచుకోండి అని పౌలు గారు చెప్తున్నాడు. మేము ఏ విధంగా మీ ముంగట ఏ విధంగా నడుచుకున్నాము, మృదువుగా జీవించాము, సాత్వికంతో జీవించాము, మరి భయంతో వణుకుతో మరి పౌలు గారు జీవించినట్ట. ఆ విధంగా మరి ఈరోజు సంఘనాయకులైన వారు మందకు మాదిరిగా ఉండాలి, ప్రేమతో ఉండాలి, మృదుత్వం కలిగి ఉండాలి, ఇవన్నిటిని కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 3:9 రాయబడిన మాట, మీరు మమ్మును పోలి నడుచుకున్న వలన మమ్మును మేము మీకు మాదిరిగా కనపరుచుకున్నట్టుగా ఇలాగ చేసేది కానీ మాకు అధికారం లేదని కాదు. చూడండి పిల్లరా, పౌలు గారు ఏమంటాడు, మాకు అధికారం లేదని కాదు, మా ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు కాదు, ఆ విధంగా కాదు. సంఘము నడిపించే నాయకులు ఎవరైనా కానీ ఏ విధంగా ఉండాలట, మాదిరి జీవితం కలిగి ఉండాలి, మాకు అధికారం లేదని కాదు. చూడండి పిల్లరా, పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నాడు. మీరు మమ్మును పోలి నడుచుకోండి. ఎందుకు నడుచుకోవాలి? చూడండి, మమ్మును మేము మాదిరిగా కనపరుచుకున్నట్టుగా ఇలాగ చేసితిమి కానీ మాకు అధికారం లేదని కాదు. చూడండి పిల్లరా, ఈరోజు సంఘంలో ఉన్నవారు, సంఘాన్ని నడిపిస్తున్న వారు, నాయకులుగా ఉన్నవారు మాదిరిగా ఉండాలి, వాళ్ళకు ప్రభులుగా ఉండకూడదు అని లేఖనం చెప్తుంది. ఏ విధంగా ఉన్నాం, మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నాం? మరి తను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉన్నానని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, తను విశ్వసించు వారికి మాదిరిగా ఉన్నాను, ఒక మోడల్ అంటున్నాడు పౌలు గారు. నేను ఒక మోడల్. చూడండి, క్రైస్తవులకు నేను ఒక మోడల్ అంటున్నాడు. మరి ఎందుకంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నారని పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నాడు. 1 తిమోతి రాసిన పత్రిక 1:6 రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండులాగునా యేసుక్రీస్తు తన సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచునట్లు నేను కనికరింపబడితిని. చూడండి పిల్లరా, ప్రధాన పాపినైన నాయందు యేసుక్రీస్తు నాయందు సంపూర్ణమైన దీర్ఘశాంతము ప్రధాన పాపినైన నాయందు కనపరిచాడు. నేను కనికరింపబడ్డాను కాబట్టి నేను అనేకులకు క్రీస్తు వాక్యాన్ని ధారాళంగా చెప్తున్నాను, ధారాళంగా నా బ్రతుకునే మార్చుకున్నాను, నేను బ్రతికి చూపిస్తున్నాను. నేను అందుకోసం పౌలు గారు అంటూ, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి, మాదిరిగా ఉండాలి. అందుకోసమే దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారంగా ఉన్నాము. దేవునికి లెక్క ఇప్పుడు అప్పచెప్పే విధంగా ఉన్నామా? భయంతో వణుకుతో మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలిచి ఉన్నాము. పిల్లలు, దేవుని న్యాయపీఠం ఎదుట నిలిచి ఉన్నామట. చూడండి, న్యాయపీఠం ఏది? వాక్యం, స్వార్థ. ఈ స్వార్థ నియమం ప్రకారము, ఆత్మ నియమం ప్రకారం మన ఆత్మీయ జీవితం ఉండాలి. చూడండి పిల్లరా, ఏ విధంగా ఉన్నాం? మరి మనం లేఖనాలు చదువుకుందాం పిల్లరా. రోమిల రాసిన పత్రిక 14:7 నుంచి 7, 8, 9, 10 వచనాలు చదువుకుంటే చాలా చక్కగా అర్థమవుతుంది. మనలో ఎవడనో తన కోసము బ్రతకడు, ఎవడనో తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినాను ప్రభువారమై ఉన్నాము. తాను మృదులకును సజీవులకును ప్రభు అయి ఉంటుటకు ఇందు నిమిత్తమే కదా మరి క్రీస్తు చనిపోయి మరల బ్రతికెను. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు ఎందుకు మరణించి తిరిగి లేచాడు అని చెప్తూ, మరి అయితే నీవు నీ సహోదరుని తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలిచి ఉన్నాము. చూడండి పిల్లలు, దేవుని న్యాయపీఠం ఎదుట నిలిచి ఉన్నామని పౌలు గారు రోమా సంఘంతో చెప్తున్నాడు. న్యాయపీఠం ఏంది? సువార్త. పరిశుద్ధులకు అప్పగింపబడిన సువార్త బోధ. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మనము వాక్య ప్రకారంగా ఉండాలి పిల్లరా. మరి మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు మనకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని అన్నీ ఇస్తున్నాడు. మరి మనం మన జీవితంలో ఏ విధంగా జీవిస్తున్నాం? అన్నీ అనుభవిస్తూ మరి శరీర సంబంధమైన వాటి కోసము సాతాను సంబంధమైన క్రియలు మనం జరిగిస్తున్నామా? మరి దేవుడి సంబంధమైన క్రియలు జరిగిస్తున్నామా? ఈరోజు మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఆయుష్ను, ఆరోగ్యం అన్నీ అనుగ్రహిస్తున్నాడు. అందుకు నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించి వాక్య ప్రకారంగా ఆత్మచేత శరీర క్రియలను చంపి మన జీవితాలలో దేవునికి మహిమ తెచ్చే వారంగా, క్రీస్తు మహిమను కనపరిచే విధంగా, మరి క్రీస్తు వైపు నడిపే విధంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా? ఏ విధంగా ఉన్నది అనేది మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. చూడండి పిల్లరా, నేను మంచిగానే ఉన్నాను, నేను క్రైస్తవుని, నేను బైబిల్ చదువుతాను అని చెప్పుకుంటూ
మరి మనకు ఇష్టం వచ్చినట్లు బతికితే ఏ విధంగా ఉంటుంది? చూడండి, ఒకని ఎదుట సరైనదిగా కనబడను మార్గము కలదు. నేను చక్కగా నడుతున్నాను, నేను మంచిగానే ఉన్నానని వాడు అనుకుంటాడట. కానీ అయితే అది తుదకు అది మరణమునకు దారి త్రోవ తీయునట. చూడండి పిల్లరా, మన ఇష్టానుసారం జీవించడం కాదు. ఆత్మనేమం ఉన్నది, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఉన్నది. ఆ బోధ ప్రకారం ఆత్మనేమంను అనుసరించి జీవించాలి. సువార్త ప్రకారంగా మన జీవితాలను కట్టుకోవాలి. ఆ విధంగా కట్టుకున్నాడే మన ఆత్మీయ జీవితం అనేది ఫలభరితంగా ఉంటుంది. దేవుని మహిమ తెచ్చే వరంగా ఉంటాము. మనం దేవునికి లెక్క అప్పగించే విధంగా భయముతో భక్తితో మన శరీర సంబంధమైన క్రియలను విసర్జించి ఆత్మానుసారంగా జీవిస్తాం. పిల్లరా, ఏ విధంగా ఉన్నాం? మరి మనల్ని మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. మరి ఇంకా ఎబ్రిల్లో రాసిన పత్రిక చూడండి పిల్లరా, దేవుని దృష్టికి కనబడనిది ఏదీ లేదు. చూడండి పిల్లరా, దేవుని దృష్టికి కనబడింది అంటూ ఏది లేదు. ఎబ్రిల్లో రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట చదువుకున్నట్లయితే, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. మనం ఎవరికి లెక్క అప్పగింపవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చూడండి పిల్లరా, తేటగా ఉన్నది. చూడండి పిల్లరా, లైవ్లో కనబడుతున్నది. అందుకోసమే వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు వాక్యం మనం హృదయంలో ఏ విధంగా ఉండదట? అది వాక్యము జీవము గలది, బలము గలదిగా ఉంటుంది. ఆ వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు వాక్యము ఏ విధంగా కార్యసిద్ధి కలిగేస్తుంది? హృదయాన్ని తలంపులను శోధిస్తుంది అట. ఎబ్రిల్లో రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట మనం ఏమంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండే ప్రాణాత్మలను కీళ్లను మూలులను విభజించినంత మట్టుకు దురుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. చూడండి పిల్లరా, వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని మన బ్రతుకులో అన్వయించుకున్నప్పుడు మన ఆత్మీయతలో ఉన్న రుగ్మతలన్నీ తీసివేసేస్తుంది, శోధిస్తుంది. అలా జీవించినప్పుడు వాక్యము వాక్య ప్రకారంగా ఉన్నానా లేదా? అయ్యో, కన్ను మూస్తే పాతాళం, ఆ పాతాళం భయంకరమైనది. మరి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆ భయంకరం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరి చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ విధంగా 33.5 సంవత్సరాలు జీవించాడు? తండ్రిని మయపరిచాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మరి యేసుక్రీస్తు ఏ విధంగా జీవించాడు? పౌలు గారు ఏ విధంగా జీవించాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. చూడండి పిల్లరా, మరి మనం ఏ విధంగా జీవిస్తున్నాము? చూడండి పిల్లరా, దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించాడట. దేవుడు తన కార్యములను చేసి 7వ దినంలోగా విశ్రమించాడు. మరి మనము విశ్రమించాలంటే దేవుని పనుల్ని జరిగించాలి. ఎబ్రిల్లో రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించవలను. చూడండి, మనం కూడా ఒక కార్యం ఉన్నది. దేవుడు నియమించిన పని ఆత్మనియమం ప్రకారంగా మనం జీవించాలి. అలాంటి మరి దేవుని విశ్రాంతిలో ప్రవేశించాలంటే ఆత్మనియమం అనుసరించి జీవించాలి, స్వార్థ ప్రకారంగా జీవించాలి. మరి ఆ లెక్క ప్రకారం దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఆ లెక్కను మనం చెప్పే విధంగా ఉన్నామా, ఏ విధంగా ఉన్నాము అన్నది మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. మనలో ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క అప్పగించాలంటే ఏ విధంగా ఉండాలి? భయంతో వణుకుతో ఉండాలా? మనకు ఇష్టానుసారమైన జీవితం జీవించాలా? చూడండి పిల్లలు, తాను చేసిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలము చూడండి ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట మరి ప్రత్యక్షం కావాలను. చూడండి పిల్లరా, వాక్యం మనల్ని తీర్పు తీరుస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మని బోధ మనల్ని తీర్పు తీరుస్తుంది. ఆ సువార్త ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా తేలిపోతున్నాము. సువార్త ప్రకారంగా లేకుంటే భయంకరమైన పరిస్థితి. అందుకోసమే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు 8-9-11 వచనాలు చదువుకుంటే అర్థమవుతున్నాడు పిల్లరా. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచినను ప్రభువునొద్దనే నివసించుటకు ఇష్టపడుచున్నాము. 9వ వచనం, కావున దేహమందునను దేహము విడిచినను ఆయనకిష్టలమై ఉండవాలని మిగులు ఆపేక్షించుచున్నాను పౌలు గారు చెప్తున్నాడు. అందుకోసమే 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. ఎవ్వరు తప్పిపోరని చెప్తున్నాడు.
ఎవరు ఇక్కడ తప్పిపోయే అవకాశమే లేదు. కావున 11వ వచనము, కావున మేము ప్రభు విషయమై భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మేము మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడిన వారమై ఉన్నామని నమ్ముచున్నాము. అందుకోసమే మేము వాక్యంకు భయపడుతున్నాము, దేవునికి భయపడుతున్నాము. అందుకోసమే మనసులను ప్రేరేపించడం అంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు మనల్ని దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి వచ్చాడు. క్రీస్తును విశ్వసిస్తున్నానని నువ్వు, క్రీస్తును నమ్ముకున్నానని నువ్వు క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం. మనము ఏ విధంగా జీవిస్తున్నాం? శరీరంకు లోబడుతున్నామా? ఆత్మకు లోబడి ఆత్మచేత శరీర క్రియలను చంపి మరి దేవునికి మహింపచ్చే విధంగా ఉన్నామా? ఏ విధంగా ఉన్నాము అనేది మనల్ని మనం ఆలోచన చేసుకోవాలని లేఖనాలు చెప్తున్నాయి. మరి సంఘము నడిపిస్తున్న నాయకుల గురించి కూడా చెప్తున్నాడు. ఏప్రిల్ రాసిన పత్రిక మరి 13వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన మాట, పై నాయకులైన వారు మీ ఆత్మల మీద మరి నాయకులుగా ఉన్నారు, వారికి లెక్క అప్పగించాలి. చూడండి పిల్లరా, ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. మీ పైన నాయకులుగా ఉన్న వారికి వారు లెక్క ఒప్పచెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖంతో ఈ పనిని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖంతో కాక ఆనందంతోనూ చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఎవరైతే ఆత్మానుసారంగా ఆత్మనియమమును అనుసరించి ఆత్మనియమమును ప్రకటిస్తారో వారికి లోబడి ఉండాలి. ఎవరైతే మరి సంఘాన్ని నడిపిస్తున్నారో వారు కూడా దేవునికి లెక్క అప్పగించాలని లేఖనాలు చెప్తున్నాయి. లెక్క మన ప్రతి ఒక్కరి జీవితంలో లెక్కలు ఉన్నాయి, మన లెక్కలు. కానీ ఈ లోక సంబంధమైన లెక్కలు కాదు. దేవుడు నిన్ను ఈ లోకానికి ఎందుకు పంపించాడు? దేవుని పనిని జరిగించడానికి, నీ ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి కాదు. చూడండి పిల్లరా, మనం ఏ విధంగా జీవిస్తున్నాం అది మనమే ఆలోచన చేయాలి. మరి చూడండి పిల్లరా, మరి చూడండి మనల్ని మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. చూడండి పిల్లరా, ఒక ఉపమానాన్ని చూసుకుందాం పిల్లరా. పరలోక రాజ్యము ఒక యజమానుడు దేశాంతరమునకు ప్రయాణమై దాసులను పిలిచాడట. పరలోకము ఒక యజమానుడు దేశాంతరం పోతున్నాడు. ఆ దేశాంతరం పోతే దాసులను పిలిచాడు. ఆ దాసులను పిలిచి ఒక్కొక్కరికి ఒక సామర్థ్యంను బట్టి ఒకరికి 5 తలంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలంతులు ఇచ్చాడు, ఒకరికి 1 తలంతు ఇచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 30 వచనాల వరకు రాయబడి ఉన్నది. ఒక యజమానుడు దేశాంతరం పోతున్నాడు. ఆ దేశాంతరం పోతున్నప్పుడు ఆ యజమానుని ఆస్తి మరి 3కి ఇచ్చాడు. వారి సామర్థ్యంను బట్టి వారికి కొన్ని ఇచ్చాడు. మరి ఆ యజమానుడు వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఆ యజమానుడు ఇచ్చిన దాన్ని వసూలు చేసుకునడానికి వచ్చాడు. ఆ యజమానుడు వసూలు చేసుకునేదానికి వచ్చినప్పుడు 5 తలంతులు ఇచ్చినప్పుడు 5 యజమాని, నువ్వు నాకు 5 తలంతులు ఇచ్చావు, 5 తలంతులు సంపాదించుకున్నాడు, బలా నమ్మకమైన దాసుడా. మరి 2 తలంతులు ఇచ్చినవాడు 2 తలంతులు చంపు, బలా నమ్మకమైన దాసుడా. మీరు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నారు, వాటికి మీకు నమ్మకము కలగజేస్తానని చెప్తున్నాడు. 1 తలంతు ఇచ్చేవాడు వచ్చినాడు. 1 తలంతులు ఇచ్చేటాడు ఏం చేసినాడు? నేను పని చేయలేను, నాకు పని శాత కాదు అని చెప్పాలి. కానీ ఏమంటున్నాడు? నువ్వు విత్తని చోట కోయివాడవు, చల్లని తాట కూర్చుకునేవాడవు అని, నువ్వు భయంకరుడు అని నేను ఇచ్చిన ధనాన్ని మరి భూమిలో దాచిపెట్టినా నీకు తీసుకో అని చెప్తున్నాడు. చెడ్డ దాసుడా, నువ్వు నా ధనాన్ని నువ్వు సావుకారుల యొద్ద ఉంచేది, నేను వచ్చి వారితో వడ్డీతో వసూలు చేసుకునేవాడిని. నువ్వు పని చేయలేక నువ్వు నన్నే మరి నువ్వు భయంకరుడవు, నువ్వు విత్తని చాట కోయివాడవు, చల్లని తాట కూర్చుకునేవాడవు అని నాకే అంటున్నావా? చెడ్డ దాసుడా అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి లేఖనాలు చదువుకుందాం పిల్లరా. మనం లేఖనాలు చదువుకున్నట్లయితే చూడండి పిల్లరా, 25వ అధ్యాయము 17 నుంచి చదువుకుంటే, అలాగూ ఆ 2 తీసుకొని మరి 2 సంపాదించాను. మరి 18వ వచనం, అయితే 1 తలంతు తీసుకున్నాడు, వాడు వెళ్ళి భూమిలో త్రవ్వి యజమానుని సొమ్ము దాచిపెట్టాను. 21 నుంచి 21, అయితే యజమానుడు బలా నమ్మకమైన దాసుడా, నీవు ఈ కొంచెంలోనే నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నమ్మకముగా నియమించునని యజమానుని సంతోషంలో పాలు పొందదు అని చెప్పాను. 24వ వచనం, అయితే 1 తలంతు తీసుకుని వాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయివాడవు, చల్లని చోట పంట కూర్చుకునేవాడవు, కఠినుడవైన నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలంతును భూమిలో పాతిపెట్టిదిని, ఇదిగో నీది నీకు తీసుకోమని చెప్పాను. అందుకు
అతని యజమానుడు వారిని చూసి, సోమరివైన చెడ్డదాసుడా, నీవు నీవు చూడండి, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడని నువ్వు ఎలా ఎరుగుదువా? అయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచిన ఎడలా వచ్చి నేను వడ్డీతో వాటిని తీసుకొని అని చెప్పాను. 28వ వచనం, అలాగూ ఆ తలంతును వాని యొద్ద తీసివేసి 10 తలంతుల వానికి ఇచ్చాను. కలిగిన వానికి ప్రతివాడు చూడు, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడను, అతని సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరి 30వ వచనము, మరియు పనికి మాలిన ఆ దాసుని వేలుపటి చీకటిలోనికి త్రోసి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండును. అంటే చూడండి పిల్లరా, ఏడుపును పండ్లు కొరుకుట ఎక్కడ ఉంటుంది? పాతాళంలో. పురుగు చావదు, అగ్ని ఆరదు. చూడండి, ఆ యజమాని ప్రకారంగా, ఆ యజమాని చెప్పిన ప్రకారంగా జీవిస్తే 1 తలంతులు ఇచ్చినోడు 1 తలంతు సంపాదించుకుంటే బలానమ్మకమైన వాడా అని అంటుండే. 5 తలంతులు సంపాదించుకున్నాడు, 5 తలంతులు సంపాదించుకున్నాడు, బలానమ్మకమైన దాసుడా. 2 తలంతులు సంపాదించుకున్నాడు, 2 తలంతులు సంపాదించాడు, బలానమ్మకమైన దాసుడా. మరి 1 తలంతు తీసుకుంటాడు, ఏం చేసాడు? నువ్వు విత్తని చోట కోయి వాడవు, చల్లని తాట కూర్చుని వాడవు, భయంకరుడు అని నేను నీకు తీసుకొని భూమిలోకి వెళ్ళి తీసుకొచ్చిత్తాడు. చెడ్డ దాసుడా. మరి మనం ఆ విధంగా చెడ్డ దాసుడా అనే విధంగా మనము, మరి దేవుడు మనల్ని చెడ్డ దాసుడా అనే విధంగా మనం ప్రవర్తిస్తున్నామా? ఏ విధంగా ఉన్నాం? మరి క్రీస్తును విశ్వసిస్తున్నానని చెప్పుకుంటున్నా మనము, క్రైస్తవులం అని చెప్పుకుంటున్నా మనము దేవునికి లెక్క అప్పగించవలసిన వారంగా ఉన్నామా? అందుకోసమే శరీర క్రియలను విసర్జిస్తే ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఆ చంపినప్పుడు మనము దేవుని మైపరిచే విధంగా ఉంటాము. మరి యేసుక్రీస్తు భూమి మీద తండ్రి పనిని చేయడానికి వచ్చాడు. తండ్రి, నువ్వైతే ఏదైతే పనిచ్చావో ఆ పనిని సంపూర్ణం చేసి నేను భూమి మీద నేను మైపరిచితిని తండ్రి. అందుకోసమే పౌలు గారు కూడా, నా వంతు నా శరీరమందు వహించుకొనిచున్నాను, క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు వహించుకొనిచున్నాను. అందుకోసమే పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. మందకు మాదిరిలుగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి. ఆ విధమైన జీవితం జీవించాలి మన ఆత్మీయ జీవితంలో. అందుకోసమే మరి ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఆత్మకు విరోధంగా ఉన్న శరీర క్రియలను విసర్జించండి. అందుకోసమే మరి చూడండి పిల్లరా, యేసుక్రీస్తు జీవించిన జీవితం, దేవునికి లోబడ్డాడు, దేవుని పనిని సంపూర్ణం చేశాడు. పౌలు అయితే చూడండి పిల్లరా, పౌలు గారు కొత్త నిబంధనలు సుమారు 14 పత్రికలు రాశాడు. అందుకోసం బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అని జీవించాడు. మరి క్రీస్తును విశ్వసిస్తున్న సహోదరుడా, మరి మనం ఏ విధంగా జీవిస్తున్నాం? మన ఆత్మీయ జీవితము వాక్యానుసారంగా ఉన్నదా? ఆత్మనియమకు లోబడుతున్నామా? వాక్యానుసారంగా జీవిస్తున్నామా? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం ఉన్నామా? మరి ఏ విధంగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నామా? ఏ విధంగా ఉన్నది మన ఆత్మీయ జీవితం? ఏ విధంగా ఉన్నది? అందుకోసమే శరీరాశ నేత్రాశ చూపించేవాడున్నాడు. కుటి కోసం నేను లాగేస్తాడు, కోటి విద్యలలో పడేస్తాడు. నేను క్రైస్తవుని, నేను క్రైస్తవుని, నాకు బైబిల్ 100 సార్లు చదివానని మనము విరవీయడం కాదు. మన బ్రతుకును మార్చుకోవాలి, మన క్రియలు మార్చుకోవాలి, మన వాక్య ప్రకారంగా జీవించి చూపించాలి. మన బ్రతుకులో వాక్యంను అన్వయింపజేసుకొని మన బ్రతికి చూపించాలి, మాదిరిగా ఉండాలని చెప్తున్నాడు. క్రైస్తవుడు అయితే వాక్య ప్రకారంగా ఆయన క్రీస్తును అనుసరించి జీవించు. అందుకోసమే దేవునికి లెక్క అప్పచెప్పాలి. మరి రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. మరి మనము బ్రతికినన్ని రోజులైనా మరి క్రీస్తు స్వారూప్యం కలిగి, క్రీస్తు ప్రేమను, క్రీస్తు మృదుత్వము, క్రీస్తు సాత్వికమును, క్రీస్తు దీర్ఘశాంతమును అనుసరించి మన ఆత్మీయ జీవితం కట్టుకుందాం. అందుకోసమే ఏ విధంగా ఉన్నాం? మరి యజమానునికి లెక్క అప్పగించే విధంగా ఉన్నామా? యజమానుడు లెక్క మరి దాసులకు ఇస్తే ఆ దాసులు ఏ విధంగా వ్యవహరించారు? 5 సంపాదించిన వాడు 5 సంపాదించాడు, బలా అన్నాడు. 2 తలంతులు ఇస్తే యజమాని 2 సంపాదించుకున్నాడు, బలా నమ్మకమన్న దాసుడు అన్నాడు. 1 ఇచ్చినవాడు మరి ఎదురు మాట్లాడాడు, వ్యతిరేకమైన మాటలు మాట్లాడాడు. అందుకోసమే చెడ్డ దాసుడా, విని కట్టేసి మరి కటిక చీకట్లో పడేయండి, ఏడుపును పెడబొబ్బలు జరుగుతాయి అంటే పాతాళంలో పడవేస్తాడు. అందుకోసమే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవునికి లెక్క అప్పగించే విధంగా ఉండాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షం ఉన్నాము.
అందుకోసమే వాక్యము సువార్త ద్వారా మనకు తీర్పు జరుగుతున్నది. ఆ సువార్తకు లోబడాలి, ఆత్మనియమంకు లోబడాలి. అలా ఉన్నమా లేదా అనేది మనం క్రీస్తును విశ్వసిస్తున్న మనము, క్రైస్తవులైన మనము దేవునికి లెక్క అప్పగించాలి. అందుకోసమే భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కాపాడుకుంటూ వాక్యం మన బ్రతుకులు అన్వయింపజేసుకొని వాక్యానుసారమైన జీవితం జీవించి మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, దేవునికి ఘనత తెచ్చే విధంగా మన ఆత్మీయ జీవితం కట్టుకుందాం. ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ దేవునికి లెక్క అప్పగించాలనే వాక్యం ద్వారా మమ్మల్ని ఎన్నో వాక్యాల ద్వారా హెచ్చరించిన విధానం స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితంలో ఇకనైనా వాక్య ప్రకారంగా కట్టుకొని నీకు మహిమ తెచ్చే విధంగా, ఇంతవరకు చేసిన పొరపాట్లను దయతో క్షమించి మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి సోదరులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.